నమస్కారం. వేదికని అలంకరించిన గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న తెలుగుదేశం సభ్యులకి, అంతేకాకుండా రైతులకి, నా అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఒక ముందు చూపు వ్యవహారం. ఇవాళ వర్షాలు లేవు. వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణా డెల్టాకి నీరు వచ్చిందంటే అది మన ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిజంగా చూస్తే పక్క రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు చేశారు. ఒక 1300 కోట్లలో 11 నెలల సమయంలో సుమారు 13 లక్షల ఎకరాలకి నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది పట్టిసీమ. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపే కాదు, ఆయన యొక్క విజన్. ఆంధ్రప్రదేశ్కి ఏదన్నా ఒక అంబాసిడర్ బ్రాండ్ అనేది ఏదన్నా ఉందంటే ఈ విడిపోయిన రాష్ట్రంలో, ఈ దగాపడ్డ రాష్ట్రంలో ఏకైక విజన్ అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి నాయకుడికి మనం అందరం వారసులుగా ఉన్నందుకు మనందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఇవాళ కృష్ణా డెల్టాకి పేరు గుర్తుకొస్తే రకరకాలుగా చెప్తారు అందరూ. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు పులిచింతల కార్యక్రమం జరిగింది, మళ్ళీ పట్టిసీమ కార్యక్రమం కూడా జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. అంతేకాకుండా రేపు చింతలపూడి కూడా ఆయన చేతుల మీదుగానే కార్యక్రమం ప్రారంభించుకుని ఇవాళ కృష్ణా జలాలు సద్వినియోగం చేసుకునే అవకాశం వారి ఒక్కరి వల్లే వచ్చింది. ఈ జిల్లాకు కానీ, గుంటూరు జిల్లాకు కానీ, కృష్ణా డెల్టాకు కానీ ఎవరన్నా ఏదన్నా చేశారంటే అది ముందు వచ్చే పేరే అది నారా చంద్రబాబు నాయుడు గారిని ఘంటాబద్ధంగా తెలియజేసుకుంటాం. ఎప్పుడో కాటన్ ద్వారా అక్కడ బ్యారేజ్ కట్టారు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు, ప్రకాశం బ్యారేజ్ కట్టారు అన్నారు. కానీ ఆ తర్వాత ఈ డెల్టాకి కృష్ణా గోదావరి జలాలు సద్వినియోగంగా అంతకు మించి వినియోగం చేసిన ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ నియోజకవర్గంలో కేఎల్ రావు అంటే ఒక బ్రాండ్. అటువంటి నియోజకవర్గంలో నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆయన సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడూ 2 నదులన్నీ అనుసంధానం అవ్వాలని ఎంతోమంది చెప్పారు. కానీ ఎవ్వరి వల్ల అవలా. 2014లో విడిపోయిన రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదిని కలిపిన దేశంలో ఏకైక వ్యక్తి అది నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాం. కొంతమంది వచ్చి ఈ మధ్య కొన్ని వేషాలు వేస్తున్నారు. మావిగన్ అంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. మావిగన్ ఏంట్రా బాబు, మేమందరం రాజధానిలో ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా రాజధాని ప్రాంతమే. మందిగామ జగ్గయ్యపేట నుంచి మొదలుపెట్టి చిలకలూరుపేట దాకా రాజధానిలో భాగమయ్యాం. అంతేగాని మీరేమి ముసలి కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో రాజధాని, మా బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు, మా ప్రాంతానికి ఒక అదృష్టం కలుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని తెలియజేసుకుంటూ, సార్ తప్పకుండా మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కల్లిబొల్లి మాటలు కొంతమంది చెప్తున్నారు. మేమందరం కూడా మీ ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధిలో మీ యొక్క ఎంతో కొంత తోడ్పాటిచ్చే విధంగా మీ అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నా. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై జన్మభూమి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ మంత్రివర్యులు